కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఆశయాల్ని ఇంటింటికి చేరుస్తూ నియోజకవర్గంను అభివృద్ధి పదంలో తీసుకువెళ్తూ ప్రజల మధ్యలో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్న డేరింగ్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు గారికి శుభాభినందనలు. ఇట్లు తుమ్మలపల్లి గోవిందరాజులు, నీటి సంఘం అధ్యక్షులు, పెనుగుదూరు. ఈరోజు మన ముఖ్య అతిథి కాకినాడ రూరల్ జనసేన శాసనసభ్యులు పంతం వెంకటేశ్వరరావు గారు, ఐఎస్ నానాజీ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, పంతం వెంకటేశ్వరరావు గారు మీ పూర్తి పేరండి. నానాజీ గారు ఎలా అయ్యారు? చిన్నప్పటి నుంచి ఇంట్లో ముద్దుగా పిలుచుకునేది నానాజీ. అంటే అమ్మగారు నాన్నగారు ముద్దుగా ఏదైనా గుడిలోకి వెళ్ళినప్పుడు చెప్పడం, లేకపోతే ఇట్ల మీద రాయడం తప్ప అందరూ వెంకటేశ్వరరావు అంటే చాలా మంది తెలియదండి. పంతం వెంకటేశ్వరరావు గారు అంటే ఎవరికి తెలియదు, చాలా మంది తెలియదు. నానాజీ గారు అంటే ఫేమస్ అండి. నానాజీ గారు అంటే రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు స్కూల్ డేస్ నుంచి యాక్టివ్గా ఉంటారు, అలవాటు ఉందండి. మీరు ఏం చదువుకున్నారు నానాజీ గారు? నేను చదువుకుంది ఇంటర్మీడియట్ తర్వాత ఆఫీసానండి. నేను ఇంటర్మీడియట్ చదవడం అయితే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాను నేను. ఇంటర్మీడియట్ దాకా నా మెట్రిక్ వరకు అక్కడ చదివాను. తర్వాత హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. అంటే నాన్నగారు అక్కడ ఉండేవారండి? హైదరాబాద్ కాదండి, అప్పట్లో ఆ స్కూల్ బాగుంటుందని చెప్పి అక్కడ జాయిన్ చేసి తీసుకెళ్ళి. మీరు నాన్నగారికి మీరు ఒక్కరండి మగ సంతానం? మీరు మగ సంతానం నేను ఒక్కడండి. ఇద్దరు సిస్టర్స్. ఒక ఆవిడ సావిత్రి మేడం ఏపీ చేశారు మాకు. నేను ఈనాడు ఉన్నప్పటి నుంచి కూడా ఆవిడ నాకు బాగా తెలుసండి. ఆవిడ ఇంకో సిస్టర్ రమాదేవి అని. పాలిటిక్స్ లోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు నానాజీ గారు మీరు? అంటే నేను అలా ఎమర్జీ అయిపోయానండి. అదేంటంటే ఇప్పుడు ఎంటర్ అయినా అప్పుడు ఎంటర్ అయినా చెప్పలేను. ఎందుకంటే ఎప్పుడో స్కూల్ డేస్, కాలేజ్ డేస్ అయిన తర్వాత ఎన్ఐసిలో తిరగడం, ఆ తర్వాత యూత్ కాంగ్రెస్, అప్పుడు పంతపద్మనాభం గారు ఉంటే అప్పుడు యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ కింద నామినేట్ చేయడం. అప్పటికి వయసు ఎంత అండి మీరు యూత్? అప్పుడు ఎంత ఉంటుందండి? అప్పుడు అంతా కలిపి 20 సంవత్సరాలు. మ్యారేజ్ అయితే అవ్వలేదండి? పెళ్ళి అయితే అవ్వలేదండి. అప్పుడు అలాగా అట్లా ఏంటంటే చుట్టూ రాజకీయం ఉండేది. మా ఫాదరు గద్దనాపల్లి మున్సబు, మా ఊరు మున్సబు ఆయన. గద్దనాపల్లి. మా సొంత ఊరు గద్దనాపల్లి. పంతపద్మనాభం గారు అందరితో కూడా గద్దనాపల్లి. మా చదువుల నిమిత్తం కాకినాడ వచ్చేసారు ఆయన. కొంతకాలం ఇక్కడి నుంచి చేసి తర్వాత మా చింతాతయ్య గారు అబ్బాయికి ఇచ్చేసారు మనసగిరి. అలాగే ఫ్యామిలీ పంతపద్మనాభం గారు రెగ్యులర్ కాకినాడ వస్తే మా ఇంటికి రావడం, అట్లాగే మా నాన్నగారు ఇద్దరు బాగా క్లోజ్గా అసోసియేట్ ఉండడం, అట్లాగే తెలియకుండా అలాగే పని చేసింది. ఏదో కాంట్రాక్ట్లు చేసుకునేవాళ్ళు, అవి చేసుకునేవాళ్ళు. అల్టిమేట్గా వచ్చేలోకి సాయంత్రం వచ్చేలోకి నెమ్మదిగా 94 ఆ ప్రాంతాలు, 92 ఆ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ ఆఫీస్కి వెళ్ళడం, కూర్చోవడం, అలా పూర్తిగా ఏదో మెంబర్ కింద చేయడం, తర్వాత జిల్లా జనరల్ సెక్రటరీ చేయడం, అంచెలంచెలుగా పిసిసి జనరల్ సెక్రటరీ, ఏఐసిసి మెంబర్ దాకా, సిటీ ప్రెసిడెంట్ చేశాను. కాకినాడ సిటీకి ఫస్ట్ ప్రెసిడెంట్ నేను కాకినాడ సిటీ అయ్యాక. తర్వాత జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను. అట్లా కాంగ్రెస్లో నా ప్రస్తావన అంతా కాంగ్రెస్లో. ఆఖరిలో నాకు హ్యాండిక్రాఫ్ట్స్ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారండి ఉమ్మడి రాష్ట్రం అప్పుడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిశాను. ఆయన కలిసిన తర్వాత మామూలుగా కలిసాం. నేను సార్ మొట్టమొదటిసారి మీరు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కలుసుకున్నారు చెప్పండి? అట్లా డేట్ అయితే గుర్తులేదు కానండి, సంవత్సరం గుర్తుంది. 17 చివరిలో 2017 కలిసాం. నేను దుర్గేష్ ఇచ్చిపించి ఒకసారి కలిసాం, ఒక రోజు అటు ఇట్లో. కలిసిన తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత అప్పుడు నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆయనతో మాట్లాడిన తర్వాత ఎందుకో ఈయనతో ట్రావెల్ చేయాలని అనిపించింది. ఆయన అయితే చాలా క్లియర్గా చెప్పాడు, నాతో ప్రయాణం కష్టంగా ఉంటే చాలా కాలం చేయాలని చెప్పాడు. చెప్పాడు చాలా క్లియర్గా చెప్పాడు. అందులో అసలు ఏది తేడా లేదు. అంటే చాలా మంది ఏదో ఇలా వచ్చి అలా పారిపోతుంటే నాకు ఏదో మాట ఇచ్చాడు, చేయలేదు అనే అబద్ధాలు. ఎందుకంటే నేను వెళ్తే జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తే అప్పుడు ఇంకా పొలిటికల్గా ఉన్న వాళ్ళు ఎవరు జాయిన్ అవ్వలేదు పార్టీలో. అప్పుడు వెళ్తే నాకే ఖచ్చితంగా చెప్పాడు ఆయన, వెయిట్ చేయగలరా, వెయిట్ చేస్తారంటే రండి అన్నట్టు చెప్పాడు ఆయన. మీరు ఓకే అన్నాం. అన్న రిజైన్ చేసి జాయిన్ అయ్యాం. ఆయన రాగానే ఒక జనబాట ఇన్ఛార్జ్ కింద ఇచ్చారు. తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత పిఎస్సి మెంబర్గా తీసుకున్నారు. తర్వాత సీట్ ఇచ్చారు.
19లో ఇచ్చారండి ఇచ్చారు. మొట్టమొదటిసారి సీట్. అంతకుముందు కాంగ్రెస్ పోటీ చేశానండి. 14లో పోటీ చేశారు. పోటీ చేశాను. అదేంటంటే పల్లంరాజు గారి బలవంతం వల్ల రూరల్ అయితే చేద్దాం అనుకున్నాను, పునాది కింద ఉంటుంది కదా అని. పల్లంరాజు గారు ఆవేళ చంద్రశేఖర్ రెడ్డికి ఎవరో ఒకరు అడ్డంగా ఉండాలన్న దాని మీద ఆయన ఇక్కడ నుంచోమంటే నుంచున్నాం. కానీ ఏదో 10 రోజులు పోయాక పెద్దలు, ఊర్లో పెద్దలందరూ వచ్చి ఇటువంటి వాడిని ఉండకూడదు, ఇతను సాగనంపాలా అంటే ఆటోమేటిక్గా తెలుగుదేశానికి చేయవలసి వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి అయ్యి ఉండి కూడా ఏం చేస్తే పరిస్థితి, ఊర్లో ఉన్న లోకల్ పాలిటిక్స్ రీత్యా ఊరికి పట్టిన ఒక సెల్ అది అయ్యారు. ఈ సెల్ని ఇవ్వటాలన్న ఉద్దేశంతో అవేళ నాతో చంద్రశేఖర్ రెడ్డితో తిరిగి వాళ్ళు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆవేళ అతన్ని చేయాలని చెప్పి అందరూ ఓపెన్గానే వచ్చి, ఓపెన్గా ఎలా అయితే అతన్ని ఒక కాపు ఏరియాలో ఒక రెడ్డిని ఎలాగ ఎమ్మెల్యే చేసాము, అలాగే అందరూ కలిసి ఆవేళ ఎవరు వనమాడి వెంకటేశ్వరరావు. అందుకంటే వనమాడి వెంకటేశ్వరరావు వీకెండ్ అని కాదు, ఎందుకంటే అతను కాలుకి దెబ్బ తగిలి ఇంట్లోంచి కదలలేని పరిస్థితి, ఏదో రోజుకో మీటింగ్ వచ్చే పరిస్థితి. 14లో అండి, 14లో ఆయనకి కాలుకి దెబ్బ తగిలింది. అప్పుడు ఏంటంటే తలకోలు భుజాన్ని వేసుకుని. మీరు కాంగ్రెస్లో ఉండేవారు కదా నానాజీ గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్లో ఉండేవారు కదా అప్పట్లో. మీ ఇద్దరు ఎలా ఉండేవారు అప్పట్లో? అప్పట్లో బాగానే ఉండేవాళ్ళు అండి. అతనికి ప్రాబ్లం ఏంటంటే అతను యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తిని నాకు పరిచయం చేసింది చంద్రశేఖర్ రెడ్డి. ఓకే. ఎట్లాగంటే అతను రాజకీయ అరంగేటం కాకినాడలో జరగాలని అతను పెట్టుకున్నాడు. ఎవరు? జగన్ గారు రాజకీయ అరంగేటం. అది చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళతో ఇంటిమేసి ఇచ్చా ఏదో టోటల్గా అలా ప్లాన్ చేసుకున్నారు. ప్లాన్ చేసుకుంటే ఇక్కడికి వచ్చిలోకి ఏమవుతుందంటే ఇతను గ్రాండ్ వెల్కమ్ చెప్దామని ఆలోచన చంద్రశేఖర్ రెడ్డిది. అయినప్పుడు ఎవరికాళ్ళు దారిలో రాజానగరం పెద్దాపురం సాంప్ర ఎవరికాళ్ళు ఎక్కడికాళ్ళు చేద్దామని అనుకుంటారు కదా, వాళ్ళ సెంటర్లో జగ్గపేటలకు ఒక ఏరియా తగులుతుంది అని వస్తుంటే అలా చేద్దామంటే అదంతా కాదు, ఇక్కడే చేయాలి కాకినాడలోనే. పెద్దగా అసలు ఏపీఎస్పీ దగ్గర నుంచి బారుడి దాకా జనాలు నిండిపోవాలి చేయాలని చెప్పి ప్లాన్ చేసి దానికేమో సారథ్యం, ప్రెస్ మీట్, పోస్టర్ రిలీజ్ అంతా నాతోటే. నేనే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ అరంగేట్రం మూల కారకుడు మీరే అనుకోవచ్చు. నేను మూల కారకుడు కాదు. అక్కడ ఏంటంటే ఆర్గనైజేషన్ అప్రయత్నపూర్వకంగా నాతోటి చేయించారు. ఓకే. ఏర్పాట్లు ప్రయత్నాలు అన్ని అల్లే చేసుకున్నారు. నాతో ప్రెస్ మీట్ పెట్టించి రిలీజ్ చేయించి పోస్టర్ రిలీజ్ చేయించి కబిరి కులాలు లెక్కలు ఉంటాయి కదా, ఆ లెక్కల్లో పెట్టించారు. అలా అంతవరకు బాగానే ఉంది. రాజశేఖర రెడ్డి కొడుకు రాజకీయాల్లోకి వస్తారంటే మేము కాదంటాం, తప్పకుండా స్వాగతిస్తాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం కొద్దన్నా మేము స్వాగతిస్తాం. అలా స్వాగతించాం. అలాగే ఆయన ఆధారపేత్త చేస్తున్నప్పుడు కూడా ఈస్ట్ గోదావరి వస్తున్నప్పుడు రూట్ మ్యాప్ కూడా నేనే రిలీజ్ చేశా ప్రెస్ మీట్ పెట్టి. ఆయన ఏది వైఎస్ఆర్ పార్టీ పెట్టినప్పుడు అండి? ఇంకా పార్టీ పెట్టలే. ఓదార్పు యాత్ర అంటే రాజశేఖర రెడ్డి గారు పోయిన కొత్తలో ఓదార్పు యాత్ర చేస్తున్నప్పుడు కూడా నేనే రూట్ మ్యాప్ రిలీజ్ చేశాను. ఓకే. అండర్ డైరెక్షన్ ఆఫ్ చంద్రశేఖర్ రెడ్డి. అంటే చంద్రశేఖర రెడ్డి గారు నాయకత్వంలో మీరు పనిచేస్తారు కొంత? అతని నాయకత్వంలో కాదు, నేను సపరేట్, నేను జిల్లా సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఓకే. అంటే మీరు కొలీగ్స్ కింద పనిచేసుకుంటారు? కలిసి పనిచేసాం. అంత జక్కంపూడితో కలిసి పనిచేసిన వాళ్ళు. ఆయనతోటి ఆయన గురువుగా చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే, జక్కంపూడి రామ్మోహన్ రావు. ఎందుకంటే మేము పంతవరం కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా నాకు ఎందుకో జక్కంపూడి గ్రౌండ్ లెవెల్ రాజకీయం చేసి విధానం నచ్చి అతనితో నేను కొంచెం సన్నిహితంగా ఉండేవాడిని. ఇతను కూడా సన్నిహితంగా ఉండేవాడు చంద్రశేఖర్ రెడ్డి కూడా. అంతే తప్ప అంటే అతని ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మీరు ఇప్పుడు అన్నారు సరే, అతను అనుచరుడిగా అతను రాజీనామా చేయవలసి వచ్చినప్పుడు నా అనుచరుడిని దింపేసారని కూడా రాయించాడు పేపర్లో. అతను సిటీ ప్రెసిడెంట్, అతను తీసేసి నన్ను పెట్టారు పైన. పెట్టినప్పుడు దానికి ఏంటంటే నేను ఒక 2 రోజులు ఆగి ఛార్జ్ తీసుకొని నన్ను అడిగి పేపర్లో ఇలా రాయించి తర్వాత ఈసారి నువ్వు ఛార్జ్ తీసుకున్నాడు. ఏదో సిల్లి చెప్పి వదిలేసాం అలా. అయితే ఈ ఓదార్పేతలో సోనియా గాంధీ గారు తిట్టాడు ఇక్కడికి వచ్చి ఈ జిల్లాలో రైతే సోనియా గాంధీ గారిని తిట్టడం జరిగింది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. దాంతో నేను వేణు ఇద్దరు విభేదించాం అతనితో.
ఆ, వేణు అప్పుడు జిల్లా ప్రెసిడెంట్. అయితే విభేదించినప్పుడు అలాగే అలాగే అనుకున్నా. రాత్రి పొద్దులేసి నా స్టాండ్ మీద నేను ఉండిపోయాను, కాంగ్రెస్లోనే ఉండాలని. వేణు మళ్ళీ ఏదో స్టాండ్ మార్చుకున్నాడు. మార్చుకుని వేణు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మరుసటి రోజు కాంగ్రెస్ ఆఫీస్కి వస్తే రానివ్వలేదు మేము. అక్కడికి వెళ్ళి స్వాగతం ఇచ్చేసి మళ్ళీ కాంగ్రెస్ ఆఫీస్కి వస్తే సోనియా గాంధీ గారు తిట్టిన తర్వాత మేము రానివ్వలేదు వేణుని కూడా. నిలిపేయడం జరిగింది. అట్లాగా అతను వాదార్పయాత్ర చేసుకుంటున్నప్పుడు మాకు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అవునండి. ఏం చేయాలా, మాకు రాజీవ్ సద్భావన యాత్ర పెట్టాలని చెప్పి నేను తలపించాను. ఓకే. కాకినాడ నుంచి అన్నవరం దాకా నడిచి రాజీవ్ సద్భావన యాత్ర, రాజశేఖర్ గారు డి శ్రీనివాస్ గారు పర్మిషన్ తోటి నేను ఆ యాత్ర పెట్టాను. ఎందుకంటే అతని పార్టీకి అతను అలా చేసుకుంటున్నాడు, నా పార్టీకి నేను చేసుకోవాలన్న అతను రిక్వెస్ట్ చేశాడు. మన ఇద్దరు కలిసి తిరిగా నువ్వు ఇలాంటి పెడితే నాకు ఇదే అవుతుందంటే, నేను కాంగ్రెస్ ఆఫీస్ నుంచి పెట్టినా నీ గురించి సర్పంచ్ ఎక్స్ నుంచి పెట్టుకుంటాను, నీకు సంబంధం ఉంటే సర్పంచ్ చేసిన రాష్ట్ర నాయకుడు జిల్లా నాయకుడు కాదు కదా, నీ కాన్స్టిట్యున్సీ వరకు అంటే ఓకే అని చెప్పి ఆ రాత్రి మీద అనేక మందికి ఫోన్ చేసి వెళ్ళొద్దు అన్నాడు. ఎవరు ఆగుతాడు, ఎవరు ఆగడు, నా మనుషులు నాకు. యాత్ర సక్సెస్ఫుల్గా కొంతమంది ఎమ్మెల్యేలు ముందు రావడానికి కనుక ముందే పడ్డారు. 4 అడుగులు పడ్డ తర్వాత అందరూ ఎమ్మెల్యేలు వచ్చారు. అందరూ వచ్చారు. సక్సెస్ఫుల్గా ప్రభుత్వం రన్ చేస్తుంది. అవేళ నాకు సీట్ అనౌన్స్ చేస్తారు. అక్కడ తోట తిమ్మతులకి అనౌన్స్ చేస్తారు, ఇక్కడ నాకు అనౌన్స్ చేశారు. వీడు పారిపోయాడు రిజైన్ చేయకుండా. రిజగ్నేషన్ అతను బోస్ గారు మంత్రి అయినా సరే మంత్రి వదులుకుని, నిజంగా నాయకుడు అంటే బోస్ గారు లెట్ మంత్రి వదులుకుని ఎమ్మెల్యే వదులుకుని మాట మీద నిలబడ్డాడు. ఇతను మాట మీద నిలబడకుండా అవేళ నేను కాకినాడ 1 ఎమ్మెల్యే వస్తుంది. ఆ కారణం వల్ల 14లో నన్ను మీ గురించి అప్పుడు సీట్ తెచ్చాం కదా కాబట్టి ఇప్పుడు పోటీ చేయండి, అంత పోటీ చేయించాను నేను 14. అర్థమైందా మీకు? లేకపోతే 14 నేను పోటీ చేయను నేను. ఓకే అండి.